సో అయితే మరి ఇప్పటి వరకు మనం మాట్లాడేసాం, లోపలికి వెళ్ళి అద్భుతమైన ఇంటిని చూసేద్దాం. మేడం చూద్దాం. వావ్, సూపర్ అండి. టోటల్ హౌస్ సైజ్ వచ్చి 14 feet by 23 feet. దీంట్లో మనం చేయడం జరిగింది. దీంట్లో హాల్లోనే కిచెన్. ఇక్కడ కిచెన్ లో కూడా మనం ట్యాప్, గ్రానైట్, కింద మన ర్యాక్ ఒకటి, ఇక్కడ మన కిచెన్ లో ఒక ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఉండాలి కదా. సో ఇక్కడ నుంచి చూస్తే కూడా వ్యూ అంతా చాలా బాగా అనిపిస్తుంది. అందుకే అన్న మిద్దె పైన మనకి వ్యూ చాలా బాగా నచ్చుద్ది కదా. సో ఇదే అనమాట. తర్వాత ఎల్ఈడి లైట్స్, మనకు ఫ్యాన్, క్యాబిన్ ఫ్యాన్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏదైనా ఫ్రిడ్జ్ పెట్టుకోవాలనుకో లేదా ఇండక్షన్ కుక్కర్ పెట్టుకోవాలనుకుంటే పాయింట్స్, ఫ్రిడ్జ్ సాకెట్ పాయింట్స్. తర్వాత మనం లోపలికి వెళ్ళినప్పుడు ఒక బెడ్రూమ్, బాత్రూమ్ కూడా ఉంది. ఇక్కడ కూడా మనము ఒక వాష్ బేసిన్ లాగా మనం ఇచ్చినాము. ఇది వచ్చేసి కామన్ టాయిలెట్. దీన్ని కూడా మళ్ళీ బెడ్రూమ్ వాళ్ళు కూడా వాడుకుంటే ఇంకో డోర్ పెట్టినాం మనం. ఫస్ట్ బెడ్రూమ్లోకి వెళ్ళి దాంట్లో చూద్దాం. టోటల్ బెడ్రూమ్ మేడం. బెడ్రూమ్ లో కూడా 2 వెంటిలేషన్ కోసం 2 విండోస్ ఇచ్చినాము. ఒక్కొక్క ఇంటికి మీరు ఇది ఒక్కొక్క థీమ్ ఉంటుంది రైట్ అండి? మేడం, అంటే కస్టమర్ ఇలా వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి, అంటే ఇది కస్టమర్ రిక్వైర్మెంట్ దాంట్లో వాస్తు ప్రకారం కూడా ఎటు ఉండాలి, మన బాగున్నది కిచెన్ ఎక్కడ ఉండాలి, వాష్రూమ్ ఎక్కడ ఉండాలి, పార్టిషన్ ఎక్కడ ఉండాలి, విండోస్ ఎన్ని ఉండాలి, డోర్స్ ఎన్ని ఉండాలి, అట్లాంటి కొన్ని అడ్వైస్ కూడా మనం ఇస్తాము. దాని ప్రకారం మనం బిల్డ్ చేసి ఇస్తాము.